హాయ్ అండి. వెల్కమ్ టు రుచి ప్రపంచం. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీ అయిన ఉల్లి కారం గోబీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్‌గా మనం గోబీ చేసుకుంటూనే ఉంటాం కదండీ! టమాటా వేసుకొనో, లేదంటే ఫ్రైలాగా చేసుకొని తింటూ ఉంటాం. ఇలా ఉల్లి కారం వేసుకొని ట్రై చేయండి. డిఫరెంట్‌గా ఉంటది. ఇప్పుడు ఉల్లి కారం గోబీ ఫ్రై కోసం కావాల్సినవి చూసేసేయండి. కాలీఫ్లవర్ ఎప్పుడైనా సరే మనం ఇలా కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసుకోవాలండి. చిన్న చిన్న పురుగులేమన్నా ఉంటే పోతాయి. ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. కర్రీ కోసం 2, 3 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2, 3 పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కడిగి తీసుకున్నాను. ముందుగా ఉల్లి కారంని ప్రిపేర్ చేసేసుకుందాం. ఉల్లి కారం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్‌ని పొడుగ్గా కట్ చేసి వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసేసాను. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అవ్వాలండి. అంతవరకు వేయించుకోవాలి. ఇలా బాగా కలుపుకొని వేయించుకుంటూ ఉండాలి. మనం చేసేది ఉల్లి కారం కదండీ! ఆనియన్స్ బాగా వేగపోతే కారం అనేది ముద్దగా అయిపోతది. ఇలా బ్రౌన్ కలర్‌లో బాగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకుంటే కారం అనేది పొడి పొడిగా వస్తది. ఇలా ఆనియన్స్ వేసుకొని వేయించుకుంటున్నాను. ఆనియన్స్ వేగేలోపు ఇంకో పాన్ పెట్టుకొని కొద్దిగా ధనియాలు వేయించుకుందాం. కారప్పొడి ఏదైనా ధనియాల ఉంటేనే బావుంటది కదండీ! అందుకోసం నేను కొద్దిగా ధనియాలు యాడ్ చేస్తున్నాను. పాన్ పెట్టుకొని వేడైన తర్వాత కొద్దిగా ధనియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాల్లోకి కొద్దిగా మెంతులు, జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని ధనియాలు మాడిపోకుండా బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి వేయిస్తున్నానండి. ఆల్‌మోస్ట్ ధనియాలు వేగిపోయినాయి. తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ధనియాలను వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లగయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. చూడండి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. బౌల్‌లోకి తీసేసుకుందాం. బౌల్‌లోకి తీసుకొని చల్లగయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లి కారం పట్టేటప్పుడు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేను కూరలో కారమే వేస్తున్నాను. ఎండుమిర్చి ఉన్నా వేసుకోవచ్చు. వేయించుకొని అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఉల్లికారం పట్టుకునేటప్పుడు వేయించుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా ధనియాలు, 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం వేసి పట్టేసాను. ఇప్పుడు కర్రీ కోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నాను. ఉల్లిపాయలన్నీ వేగిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలిపేసుకొని, ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న కాలీఫ్లవర్ వేసుకుందాం. చూడండి ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు కాలీఫ్లవర్ యాడ్ చేసుకుందాం. కట్ చేసి కడిగి తీసుకున్న కాలీఫ్లవర్ వేస్తున్నాను. ఉల్లికారం, కాలీఫ్లవర్ వేగిన తర్వాత వేద్దాము. చూడండి ఇలా మెత్తగా పట్టేసుకున్నాను. ఆనియన్స్ వేయించుకోవడం వల్ల ఇలా పొడి పొడిగా వస్తుందండి కారప్పొడి. ఇప్పుడు మనం కడిగి తీసుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి. కాలీఫ్లవర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకోవాలి. ఆయిల్ మొత్తం కాలీఫ్లవర్‌కి పట్టే వరకు. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసుకుందాం. ఆయిల్‌లో కాలీఫ్లవర్ అంతా ఉడికిపోయిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న కారం వేసుకుందాం. చూడండి కాలీఫ్లవర్ ఉడికిపోయింది. కారం యాడ్ చేసుకుందాం. కారం, ఉల్లిపాయలు ఎక్కువ వేసాను కదండీ! కారం ఏముండదు. నేను ఎక్కువనే వేస్తున్నాను. కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వాటర్ యాడ్ చేయట్లేదు కదండీ! ఆవిరి మీదనే ఉడికిపోతుంది. ఇలా కారం వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూడండి కారం ఫ్లేవర్ మొత్తం కర్రీకి పట్టేసి మంచి వాసన వస్తుంది. ఆల్‌మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు టమాటాలు ఫ్రై కాకుండా కారంతో ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తదండి. అలాగే కర్రీ కూడా డిఫరెంట్‌గా అనిపిస్తది. చూడండి కర్రీ మొత్తం దగ్గరికయిపోయి కారం మొత్తం పట్టేసి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. అంతేనండి ఎంతో సింపుల్. రుచికరమైన కారం గోబీ ఫ్రై రెడీ. ఇప్పటిలాగా కాకుండా ఇలా డిఫరెంట్‌గా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే